జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాల్లో బృహత్ సంహిత అనే గ్రంథానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దీన్ని దేవగురు బృహస్పతి రచించాడు. బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు వధూవరుల వివాహ విషయంలో నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకునే సమయంలో నక్షత్రాలు చూసుకోవటం అనేది ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుందని బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ గ్రంథాన్ని అనుసరించి మొత్తం 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాల వాళ్ళు ఏకనక్షత్ర వివాహం చేసుకోకూడదు. కొన్ని నక్షత్రాల వాళ్ళు ఏకనక్షత్ర వివాహం చేసుకుంటే మధ్యమ ఫలితాలు కలుగుతాయి. కొన్ని నక్షత్రాల వాళ్ళు పాదభేదం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏకనక్షత్ర వివాహం చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషము ఉండదని దేవగురువైనటువంటి బృహస్పతి బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో తెలియజేశాడు. ప్రధానంగా 27 నక్షత్రాలలో అబ్బాయికి అమ్మాయికి ఒకే నక్షత్రం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడని నక్షత్రాలు ఏంటంటే భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ఈ నక్షత్రాల వాళ్ళు మాత్రం అబ్బాయికి అమ్మాయికి ఒకే నక్షత్రం వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోరాదు. ఆ తర్వాత అబ్బాయికి అమ్మాయికి ఏకనక్షత్రం వచ్చినప్పుడు వివాహం చేసుకోవటం అనేది మధ్యమ ఫలితాలను కలిగింపజేసే కొన్ని నక్షత్రాలు చెప్పడం జరిగింది. ఆ మధ్యమ ఫలితాలు కలిగింపజేసే నక్షత్రాలు ఏంటంటే అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుబ్బ, ఉత్తర, చిత్త, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాల వాళ్ళు మాత్రం వివాహం చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉండవు, అధమ ఫలితాలు ఉండవు. సాధారణంగా దాంపత్య జీవితం ఉంటుంది. అదేవిధంగా కొన్ని నక్షత్రాల వాళ్ళు మాత్రం పాదభేదం ఉన్నప్పుడు ఒకే నక్షత్రం అబ్బాయికి ఒకే నక్షత్రం అమ్మాయికి ఉన్నా కూడా ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆ నక్షత్రాలు ఏంటంటే రోహిణి, ఆరుద్ర, మఖ, హస్త, విశాఖ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలు మాత్రం పాదభేదం ఉంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు, ఎటువంటి దోషము ఉండదు. అయితే ఎప్పుడైనా సరే అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకునేటప్పుడు ఇద్దరికీ ఒకే నక్షత్రం ఉన్నప్పుడు ముందుగా అబ్బాయి నక్షత్ర పాదము రావాలి, తర్వాత అమ్మాయి నక్షత్ర పాదం రావాలి. అలా రావటం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి కృత్తికా నక్షత్రం తీసుకుంటే కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అబ్బాయిది కృత్తికా నక్షత్రం 1వ పాదం అయ్యి అమ్మాయిది కృత్తిక 2వ పాదం కానీ 3వ పాదం కానీ 4వ పాదం కానీ అయినట్లయితే అబ్బాయి నక్షత్ర పాదం ముందు వచ్చింది, దాంతోపాటుగా రాశి భేదం కూడా ఉంది. ఎప్పుడైనా సరే అబ్బాయి అమ్మాయి ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు రాశి భేదం ఉన్నట్లయితే చాలా మంచిది, దానివల్ల చిన్నపాటి దోషాలు కూడా ఉండవు. అలాగే ఒకే నక్షత్రం అయినప్పటికీ ముందు అబ్బాయి నక్షత్ర పాదము తర్వాత అమ్మాయి నక్షత్ర పాదము రావటం వల్ల కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఒకరికి ఒక రాశి వస్తుంది, ఇంకొకరికి ఇంకో రాశి వస్తుంది. అటువంటప్పుడు కూడా అబ్బాయి రాశి ముందు రావాలి, అమ్మాయి రాశి తర్వాత రావాలి, అప్పుడు ఎలాంటి దోషము ఉండదు. ఉదాహరణకి మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి, మృగశిర 3, 4 పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి. అటువంటప్పుడు అబ్బాయిది మృగశిర 1, 2 పాదాలై వృషభ రాశి అయ్యుండి అమ్మాయిది మృగశిర 3, 4 పాదాలయ్యి మిథున రాశి అవ్వాలి. అంటే అబ్బాయి రాశి ముందు అమ్మాయి రాశి తర్వాత రావాలి. అలా వచ్చినట్లయితే చాలా వరకు దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుందని బృహత్ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా దేవగురు అయినటువంటి బృహస్పతి రచించిన ఈ గ్రంథాన్ని అనుసరించి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం చేసుకునేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించినట్లయితే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.